హాయ్, అందరికీ నమస్కారం. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఇక్కడ అందరూ ఊహించని విధంగా ఒక షాకింగ్ రిజల్ట్ మాత్రం తమిళనాడులో వచ్చిందని చెప్పాలి. యాక్సెస్ మై ఇండియా అనే ఒకే ఒక్క సర్వే మాత్రమే చెప్పింది విజయ్కి అధికారం వస్తుంది, అధికారానికి దగ్గరగా వస్తారని. కానీ ఎవరూ నమ్మలేదు. కానీ విజయ్ మాత్రం 108 నుంచి 110 సీట్ల మధ్య ఆల్మోస్ట్ గెలుపు దిశగా ఉన్నారు ఈ వీడియో చేసే సమయానికి. అయితే ఏంటి విజయ్కి లాభించిన అంశాలు ఏంటి, ఎందుకు ఒపీనియన్ పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ అన్నీ ఎందుకు బోల్తా పడ్డాయి, అలాంటి విషయాలు మనం మాట్లాడుకుందాం. తర్వాత బెంగాల్లో అందరూ ఊహించింది, అందరూ ఆశించింది బెంగాల్లో జరిగింది. అయితే మిశ్రమంగా ఈ ఒపీనియన్ పోల్స్ స్పందించినప్పటికీ మొత్తం మీద బీజేపీ అయితే అధికారంలోకి రావటం అనేది ఒక శుభ పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. సో మనతో పాటు ఈ అంశాలు మాట్లాడటానికి నరోత్తమ్ త్రిపురనేని గారు, సోషల్ క్రిటిక్, రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. నరోత్తమ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు మనం స్టూడియోలో కూర్చొని మాట్లాడుకున్నాం. విజయ్ సింగిల్ డిజిట్ అంతే ఓట్లు చీల్చడానికి వచ్చాడు విజయ్ అంతే అని మీరు కూడా చెప్పారు. ఖచ్చితంగా. ఏంటి ఇంత డ్రాస్టిక్, ఇలా తిరగబడిపోయింది ఏంటి? అదే ఫస్ట్ ఏ విశ్లేషణ అంటే విశ్లేషణలో దురంధరులు కూడా ఫెయిల్ అయ్యారు. కంట్రీ వైడ్ తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ టుడేస్ చాణక్య, ఓ మై గాడ్, అసలు దేశవ్యాప్తంగా పేరున్న సంస్థ వేరే రేంజ్. అసలు పీపుల్ హ్యావ్ డిసైడెడ్. ఎందుకు ప్రిడిక్ట్ చేయలేకపోయారు? ఎందుకంటే అక్కడ మొత్తం ఒక స్ట్రాటజిక్గా వెళ్ళింది మొత్తం ఎలక్షన్స్. ఎలక్షన్స్ ఏంటి బేసికలీ, ఇప్పుడు డిఎంకే ఒక పాత్ తీసుకుంది, నేషనల్ వర్సెస్ స్టేట్ అని తీసుకుంది. దేవ్ టేకెన్ అ డిఫరెంట్ అప్రోచ్, నారేటివే డిఫరెంట్ తీసుకున్నారు. ఏఐడిఎంకే ఏం తీసుకుంది, ఇన్కంబెన్సీ. ఇప్పుడు వాళ్ళు పాలన, డిఎంకే పాలన బాగాలేదు, మా పాలన అమ్మ ఎంజిఆర్ ఇది తీసుకొచ్చారు. మధ్యలో విజయ్ ఏంటి, విజయ్ స్పాయిలర్ అనుకున్నారు. బట్ ఇఫ్ ఏఐడిఎంకే పర్ఫార్మ్స్ వెల్ అండ్ డిఎంకే ఆల్సో స్టిక్స్ టు ఇట్స్ ఓట్ షేర్, విజయ్ విల్ హ్యావ్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యావ్ ఎ స్పేస్. డెఫినెట్గా అతనికి స్పేస్ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మధ్యలో సింగిల్ డిజిట్లో ఆగిపోతాడు. ఇన్కంబెన్సీ ఓట్స్ తను తీసుకుంటాడు. అండ్ ఏడిఎంకే దగిదాపుల్లో విక్టరీకి దగిదాపుల్లో ఆగిపోతే డిఎంకే విల్ స్క్రేప్ త్రూ. అది బేసిక్ అండర్స్టాండింగ్. అక్కడ ఉన్న ఎలక్టోరల్ పాలిటిక్స్ ఎవరు విశ్లేషించినా డీప్గా అక్కడ డీప్గా డిస్ట్రిక్ట్స్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఈక్వేషన్స్, ఇప్పుడు నార్త్ డిఫరెంట్ ఉంటుంది, సౌత్ డిఫరెంట్ ఈక్వేషన్ ఉంటుంది, అక్కడ కాస్ట్ కన్సాలిడేషన్స్, ఇవన్నీ ఈక్వేషన్స్ పరిగణలో తీసుకుంటే ఇదే చెప్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఏఐఏడిఎంకేని ఓవర్ డూయింగ్, అంటే ఓవర్ డ్యామేజ్ చేశారు. ఓవర్ డ్యామేజ్ అంటే లిమిటెడ్గా చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ సైడ్ నుంచి అక్కడ శశికళ మొత్తం దేవర్ కన్సాలిడేషన్ యాంటీ ఏఐడిఎంకే చేసింది. ఒక పక్కన కంప్లీట్గా వీళ్ళు మాట్లాడుకోండి, మీడియా స్పేస్ మొత్తం చూసారంటే ఇట్ ఈస్ ఓన్లీ స్టాలిన్ వర్సెస్ విజయ్. మీడియా స్పేస్ మొత్తం తీసేసుకున్నారు. దెర్ ఇస్ నో స్పేస్ ఫర్ ఏఐడిఎంకే. అండ్ ఏఐడిఎంకే ఏంటి, అందరినీ పక్కన పెట్టేసి ఈయన ఒక్కడే పోయాడు, ఎడపాడి పళనిస్వామి గారు ఈజ్ నాట్ ఎ మాస్ లీడర్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఒపీనియన్ పోల్స్ తీసుకున్నప్పుడు జనంతో మాట్లాడే వీళ్ళు సర్వే చేసుకుంటారు, మాట్లాడకుండా సర్వే అంటే ఎగ్జిట్ పోల్స్ ఎలా జరుగుతాయి, బయటకు వస్తారు, బూత్ లెవెల్లో తీసుకుంటారు. ఎగ్జిట్ పోల్. నేను అది కూడా అంటలా. ఒపీనియన్ పోల్ టైం ఉంటుందిగా, ఒపీనియన్ పోల్ ఒక సిస్టమ్ ఉంటుందిగా, ఒక శాస్త్రోక్తంగానే చేస్తారు. మరి ఒపీనియన్ పోల్లో కూడా వీళ్ళు ఊరికే లెక్కలేసేసుకున్నారా అని ఎందుకు డౌట్ వస్తుంది? లెక్కలు కాదులే. డిఎంకే ఓట్ షేర్ పెరుగుతూ వస్తూ ఉండింది, ఏఐడిఎంకే ఓట్ షేర్ తగ్గుతూ వస్తూ ఉంది. సో అందుకే ఏఐడిఎంకే అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మనకు తగ్గుతుంది, బీజేపీకి ఎంతో కొంత ఉనికి వస్తుంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు. కానీ ప్రతి ఎన్నికల్లో డిఎంకే ఓట్ షేర్ పెరగడంతో డిఎంకే డెఫినెట్గా గెలుస్తుందని ఒక అంచనాలు ఉన్నాయి. సో అట్లా బండ గుర్తు అంచనాలు వేసేసుకొని సర్వేలు ఇచ్చేసినారా అని ఒక డౌట్ వస్తుంది. అంటే ప్రజలతో మాట్లాడితే అట్లీస్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళేమో కదా, వాస్తవ పరిస్థితులు తెలిసేవేమో కదా అని. అట్లా కాదు. ఇప్పుడు కొన్ని దానిలో బ్రహ్మాదులు ఉన్నారు. లైక్ చాణక్య ఈజ్ నాట్ ఎ స్మాల్ సర్వే. వాళ్ళు చిన్న సర్వేరం కాదు, వాళ్ళు వాళ్ళ సంస్థ చాలా పెద్దది, నేషన్ వైడ్. తీసుకున్న సర్వేస్లో కూడా బేసిక్గా శాంపుల్ సైజ్ ఉంటుంది. శాంపుల్ ఏంటి, ఇప్పుడు 1,000,000 మంది జనాలు ఉన్నారంటే 1,000,000 మందిని తీసుకోరు కదా, తీసుకోలేదు. 3,000 అంటే 3,000 బేసికలీ ఇట్ డిపెండ్స్. వర్గానికి 3 లక్షలకి 3,000 తీసుకుంటారు మహా అంటే, అంతే. శాంపుల్ సైజ్ ఇప్పుడు మీరు
ఒపీనియన్ జరిగి ఇంటింటికి వెళ్ళి తీసుకున్నారనుకోండి మీకు రిజల్ట్ వేరే వస్తుంది. సమ్ టైమ్స్ యూ మే నాట్ గెట్ ఒక క్లారిటీ. కరెక్ట్. అయితే నేను అనుకోవడము నరోత్తమ్ గారు, సైలెంట్ ఓటింగ్ జరిగిందేమో. మీరు జనాన్ని అడిగినా కానీ జనము చెప్పకుండా సైలెంట్ గా ఓటేసారేమో అని. అధికార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చెప్పడం ఎందుకు లేని సైలెంట్ ఓటేసారేమో. అట్లా కాదు, దిస్ ఎక్స్పెక్టెడ్. అక్కడ ఏంటంటే ఇప్పుడు డిఎంకేకి ప్రో ఓటింగ్ కాదు ఇది, ఫస్ట్ నుంచే తెలుసు. ఇట్ ఈస్ నాట్ అ ప్రో మ్యాండేట్ ఫర్ డిఎంకే. ఈక్వేషన్ లో ఏఐడిఎంకే విల్ పర్ఫార్మ్, చీల్చేస్తారు. ఎందుకంటే టూ ఫోర్సెస్ ఆర్ దేర్ అట్ ద సేమ్ టైం. యాంటీ ఇన్కంబెన్సీ లాభం చేరుకుంటే ఓట్ షేర్ రీటైన్ అవుతే గెలుస్తారు. ఇప్పుడు ఓట్ షేర్ అట్లా అనుకున్నట్టే రీటైన్ చేసుకున్నారు డిఎంకే. తక్కువగా 75 సీట్స్, దగ్గర 80 టచ్ అవుతున్నారు. అండ్ ఓట్ షేర్ కూడా పోయిన ఎలక్షన్ కి ఎలక్షన్ ఆల్మోస్ట్ సిమిలరే. దే రిటైన్ దర్ ఓట్ షేర్. ఎక్కడ బోల్తా పడిందంటే ఏఐఏడిఎంకే ఒక పూర్ పర్ఫార్మెన్స్. అన్నా డిఎంకే ఓట్ షేర్ ను కూడా దెబ్బ కొట్టాడు విజయ్. కూడా కాదు అంటే డిఎంకే కొట్టాడు. డిఎంకే ఓట్ షేర్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోవడంతో పాటుగా అన్నా డిఎంకేకి సంబంధించిన ఓట్ షేర్ ని గణనీయంగా తగ్గించాడు. తగ్గించడం అంటే ఆ మొత్తం అక్కడ పడాల్సినవన్నీ తినక పడింది. కొంగు బెల్ట్లో కూడా పడ్డాయి. అంటే ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా డిఎంకేకి ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా అన్నా డిఎంకే బదులుగా విజయ్ ఎన్నుకునే ఒక ప్రయత్నం జరిగింది. అదే జరిగింది, దాని సక్సెస్ అయ్యాడు. దానికి కారణం ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ విజయ్ ఇస్ ఫస్ట్ టైం క్యాంపెయిన్, ఇది ఫస్ట్ టైం ఎలక్షన్స్. విజయ్ అని కూడా ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ అన్నా డిఎంకేస్ ఎలక్షన్ స్ట్రాటజీ. వర్స్ట్ స్ట్రాటజీ ఎవర్ అన్నా డిఎంకే. మొత్తం అందరినీ లీడర్స్ అందరినీ పక్కన పెట్టి మనం తెలిసిందేంటి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక శశికళ షీఈ్ లైక్ ఎ మెంటర్. ఎంత కాదన్నా పార్టీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, పెట్టారు. ఒక రకరకాల రీజన్స్. ఓపీఎస్ పక్కన పెట్టారు, ఓకే, అది కూడా రకరకాల రీజన్స్. ఇట్లా సెంగోట్టయ్యన్ లాంటి కింగ్ పిన్స్, అది సేమ్ సామాజిక వర్గం. ఎవరు? ఎడపాడి పళనిస్వామి సామాజిక వర్గం. అంటే సీనియర్ లీడర్ని కూడా పక్కన పెట్టారు. ఆయన ఎటువంటి వాడు? సెంగోట్టయ్యన్ ఏంటి, జయలలిత గారికే కూర్చుని మొత్తం స్ట్రాటజీ ఈజ్ నోన్ యాజ్ అ చాణక్య. ఒక బీజేపీకి ఒక అమిత్ షా గారు ఎట్లానో, ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక అమిత్ షా గారు ఎట్లా అనుకుంటారో చాణక్య ఆఫ్ బీజేపీ ఎట్లా అనుకుంటారో, ఒక ఏఐడిఎంకేకి సెంగోట్టయ్యన్ ఫ్రమ్ డే వన్. ఆయన సీఎం కావాల్సిందే. అవలా ఎడపాడి పళనిస్వామి చేశారు, శశికళ గారు చేశారు. ఈ సెంగోట్టయ్యన్ని పక్కన పడేయటం ఆయనకి చాలా చాలా కీడు చేసింది. ఎందుకంటే సెంగోట్టయ్యన్ వెళ్ళి డైరెక్ట్ టీవీకేలో చేరాడు. ఇప్పుడు టీవీకేలో గెలిచాడా? మొత్తం స్ట్రాటజీ టీంలో ఆయనే. మొత్తం స్ట్రాటజీ, మొత్తం లూప్ హోల్స్, మొత్తం ఏఐడిఎంకే ఒక లూప్ హోల్స్ మొత్తం తెలుసు. అట్లా ఎట్లా ఎలక్షన్ జరిగిందంటే లైవ్ గా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, దే వర్ ఎక్స్ప్లెయినింగ్ టు మీ. డబ్బులు ఇస్తున్నారు అనుకోండి, డబ్బులు జరుగుతాయి కదా, ఇస్తున్నారు అనుకోండి, వీళ్ళు నైట్ టైమ్ ఎక్కడెక్కడి నుంచి ఫ్యాన్స్ వస్తున్నారు తెలియదు, విజయ్ ఫ్యాన్స్ వచ్చేసి అక్కడ రావడం, వీడియోలు తీయటం, చూడండి డబ్బులు ఇస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ పంపించేయటం. దే స్టాపింగ్ మనీ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్లీ. విజిల్ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఓటింగ్ అయిన తర్వాత కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఫుల్ విజిల్ క్యాంప్లో. ఈ రిజల్ట్ డేట్ వరకు, కౌంటింగ్ డేట్ వరకు క్యాంపులు అక్కడ. ఎగ్జాంపుల్ అంత పోల్ మేనేజ్మెంట్ అంత ఇది ఫ్యాన్స్ చేశారు విజయ్కి. అండ్ యాడెడ్ టు దట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏఐడిఎంకే యాంప్లిఫైడ్ ఇట్. లేకపోతే ఫస్ట్ టైం విజయ్ ఈజ్ నాట్ అన్ ఎంజిఆర్ కాదు, అంత లేదు. అదే విషయానికి అదే డౌట్ నాకు. ఇప్పుడు తమిళనాడులో ఎంజిఆర్ అంటే డెఫినెట్ గా పెద్ద సినిమా స్టార్, ఏకఛత్రాధిపత్యం వహించిన వ్యక్తి. ఆ తర్వాత చూస్తే రజనీకాంత్ కూడా బీభత్సమైన మేనియా రజనీకాంత్. ఈవెన్ ఇతర దేశాల్లో కూడా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేమ్ అయిన వ్యక్తి రజనీకాంత్. పరువు మొత్తం పోయిందిగా. అయితే రజనీకాంత్, ఎంజీఆర్, తర్వాత రజనీకాంత్. ఎంజీఆర్ అంటే పార్టీ పెట్టాడు, ఆయన విజయం సాధించాడు. రజనీకాంత్ కూడా సాహసం చేయలేనిది ఇవాళ విజయ్ చేశాడంటే వీళ్ళందరికంటే పెద్ద గొప్ప అంటే ఏం చెప్తారు మీరు? విజయ్ అంటే చెప్పాలంటే వన్ వే గొప్పే. రజనీకాంత్ గారికి లేని ధైర్యము విజయ్కి ఉంది. నిజమే, అది ధైర్యంగా వెళ్ళాడు కదా పొత్తు రాజకీయాలకు వెళ్లకుండా. అండ్ ఆయన ఏఐడిఎంకే లాస్ట్ లో కూడా అడిగారు పొత్తు అని, డిఎంకే కూడా అడిగారు పొత్తు అని, బీజేపీ అడిగారు. కాదు సింగిల్ గా వెళ్తానని వెళ్ళాడు కదా, అది దమ్మే. దట్ వీ హ్యావ్ టు అడ్మిట్. ఓకే,
ఫార్చ్యూన్ ఒక సేయింగ్ ఉంది, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్. అదృష్టం కూడా ఎవరిని వరిస్తుంది? ధైర్యవంతుడిని వరిస్తుంది. ధైర్యం చూపించాడు, ధైర్య సాహసాలని మెచ్చుకోవాలి. రజనీకాంత్ ఎంజిఆర్ లీగ్ లో వస్తాడా అన్నది రెండో విషయం. ఎంజిఆర్ ఇస్ డిఫరెంట్. ఎంజిఆర్ ఒక ప్రభంజనం. అక్కడ ఎంజిఆర్ అంటే తమిళనాడు పాలిటిక్స్ ని దశ మొత్తాన్ని రూపురేఖల్ని మార్చిన ఒక ప్రభంజనం ఎంజిఆర్. ఇవాళకి ఆ పేరు బతికుంది. ఇప్పుడు విజయ్ అన్న కూడా ఎంజిఆర్ పేరు చెప్పాల్సిందే. అది ఒక ఎంజిఆర్. ఎంజిఆర్ తోటి పోల్చడం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ కరెక్ట్. గెలిచాడు, నో డౌట్. అది రకరకాల ఫ్యాక్టర్స్, ఫెయిల్యూర్ ఆఫ్ ఏఐడిఎంకే అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఏఐడిఎంకే అండ్ వెరీ గుడ్ ఎలక్షన్ పోల్ క్యాంపెయిన్ ఆఫ్ టీవీకే. ఓకే, ఏంటి విజయ్కి లాభించిన అంశాలు ఏంటి చెప్పండి? 1 2 3 4 5 అట్లా. ఫస్ట్ లాభించిన అంశం ఇదొకటే. అక్కడ మ్యాసివ్ ఒక వాక్యూమ్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్, లీడర్షిప్ క్రైసిస్. ఇప్పుడు ఒక కరుణానిధి గారు, జయలలిత గారు అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒక మిగిలిన్నది కాస్త కోసం రెమ్నెంట్. ఒక స్టాలిన్ గారు, ఈ కమ్స్ విత్ బిగ్ హిస్టరీ. డిప్యూటీ సీఎం చేశారు, ఒక మేయర్ చేశారు, మిగిలిన్నది ఆయన. సో ఆ రెమ్నెంట్తో నడుస్తుంది. స్టిల్ దెర్ ఇస్ నో, తమిళనాడు ఆల్వేస్ లుక్స్ ఫర్ లీడర్షిప్. ఆ స్ట్రాంగ్ స్టాలిన్ అంత లీడర్ గా చూడలేకపోయారు. చూశారు, బట్ ఇంకా లేదు, అంత అగ్రెసివ్ గా కాదు మనిషి. అంటే డిఎంకే స్టైల్ అంతే. ఇప్పుడు కరుణానిధి గారు కూడా ఎంజిఆర్ లాగా మాస్, జయలలిత లాగా మాస్ కాదు. డిఎంకే స్టైల్ వేరు. డిఎంకే క్యాడర్ బేస్డ్. ఆ క్యాడర్ని నడిపే ఒక లీడర్ కొంచెం బెటర్. కరుణానిధి కమ్స్ విత్ స్ట్రాంగర్ డీపర్ హిస్టరీ, డీపర్ చరిత్రతో వస్తాడు ఆయన. సో ఆయనది వేరే. ఇప్పుడు స్టాలిన్ది ఆ రెమినెంట్లో చూసుకున్నారు. ఆ రెమినెంట్ కాబట్టి కొంచెం చూసుకున్నారు. బట్ స్టిల్ ద తమిళనాడు పాలిటిక్స్ ఎట్లా, దే ఆల్వేస్ లుక్ ఫర్ ఇట్లా డైనమిక్ లీడర్స్, ఇట్లా ఒక మాటకారి అన్నాడు వాడు కావాలి. ఆ స్పేస్ ని భర్తీ చేశాడు. ఆ స్పేస్ ని భర్తీ చేశాడు. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ ఏఐఐడిఎంకేస్ ఎలక్షన్ క్యాంపెయిన్. అక్కడ సరిగ్గానే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు, ఎఫెక్టివ్గా ధీటుగా చేయలేదు. అందుకు మొత్తం ఏఐడిఎంకే ఓట్స్ కూడా మనవాడికి థర్డ్ ఆల్టర్నేటివ్ ఆల్రెడీ పడ్డాయి. తన షేర్ తనకి పడ్డాయి. అది కాకుండా ఏఐడిఎంకే షేర్ కూడా పడ్డాయి. బాగా పడేసరికి ఏకంగా నంబర్ 2 నుంచి ఏకంగా డిఎంకేని కూడా ఓవర్టేక్ చేశాడు. దీస్ ఆర్ ద మెయిన్ 2 ఫ్యాక్టర్స్. నంబర్ 3, ఫస్ట్ టైం ఓటర్స్, ఎస్పెషల్లీ అర్బన్ పాకెట్స్. ఈ దగ్గర 16 to 20 లక్షల మంది ఉన్నారు. దే మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. కొన్ని సీట్స్ కాన్స్టిట్యుయెన్సీస్లో చెన్నై చూసారంటే మొత్తం స్వీప్. ఏకంగా స్టాలిన్ గారు కూడా ఓడిపోయారు. కొలతూరు విచిత్రం, ఓడిపోయాడు ఆయన. అది మొత్తం అదేంటి, చెన్నై 1996 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తా ఉన్నాడు. కొలత్తూర్ ఇస్ దేర్ బాస్టియన్, స్ట్రాంగ్ హోల్డ్, మైనారిటీ ఓట్స్. మైనారిటీస్ కూడా, ఇది 3వ పాయింట్ చెప్తాను, 4వ పాయింట్. మైనారిటీస్ కూడా బాగా షిఫ్ట్ అయిపోయారు. మైనారిటీస్ ఏకదాటిగా ఇన్నాళ్ళు డిఎంకేకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక మేజర్ చంక్ దే షిఫ్టెడ్ అలయన్స్ టు టీవీకే. విజయ్ ఈజ్ క్రిస్టియన్ కదా, దే సీ దట్ అఫినిటీ. అండ్ తను పాలిటిక్స్ కూడా ఏంటి, యాంటీ బీజేపీ మాట్లాడేది డిఎంకేని. సో అక్కడ మైనారిటీస్ మొత్తం డిఎంకేకి ఉంటారు. దట్ ఈస్ దేర్ బేసిక్. ఇది ఇప్పుడు రీసెంట్గా దేర్ ఆర్ సమ్ రూమర్స్, డిఎంకే బీజేపీ అండర్ హ్యాండ్ డీలింగ్, అది ఇది. ప్లస్ ఆల్రెడీ ఆనవాయితీగా డిఎంకేకే వేస్తున్నాం ఓట్లు. ఇప్పుడు అక్కడ వచ్చాడు కదా, చేద్దాము. మైనారిటీస్ దేర్, దే ఓట్ ఇన్ చంక్స్, ఏకదాడు సాలిడ్ పడతాయి. సో విజయ్కి అది కూడా ఒక పెద్ద ప్లస్ అయిపోయింది. ఓకే, ఇంకో మేజర్ ఫ్యాక్టరు, విజయ్ ఈజ్ అ స్టార్. ఈజ్ తమిళనాడుస్ నంబర్ 1 స్టార్ ఇప్పటికి కూడా. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఆ స్టార్ ఇమేజ్ ఆయనకి ఇంకొకటి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ ఫర్ క్యాంపెయిన్. ఇప్పుడు మిగతా పార్టీస్కి రకరకాల క్యాంపెయినర్స్ కావాలి. ఈయన అంత పబ్లిక్ ఇమేజ్, అంత సినిమా స్టార్ కాబట్టి, సూపర్ స్టార్ కాబట్టి ఆ క్యాంపెయిన్ బికేమ్ వెరీ ఈజీ. ప్రతి నుంచున్న అక్కడ సీట్లు నుంచున్నాడు డ్రైవర్ కొడుకు, సొంత డ్రైవర్ కొడుకు, టీ షాప్లో పనిచేసే వాళ్ళు, లారీ డ్రైవరు పెట్టించాడు ఆయన. అందరూ ఏంటి అక్కడ, దే డెంట్ లుక్ ఫర్ ది క్యాండిడేట్, దే లుక్డ్ ఎట్ విజయ్.
విజయ్ నమ్మేశారు. అదే చెప్తున్నాను కదా, అన్ని కలిసి వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని. అన్ని కలిసి వచ్చినాయి. రైట్ సార్.